మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? బాధించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఏ సమస్య నిన్ను బాధిస్తుందో, ఏ మనుషులు నిన్ను బాధిస్తున్నారు, ఏ పరిస్థితి నిన్ను బాధపెడుతుందో దాని కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాయన, నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదయ్యా, ఈ పరిస్థితి ఎంతగానో నన్ను బాధిస్తుంది, ఈ రోగం ఎంతగానో నన్ను బాధిస్తుంది, ఈ కష్టం ఎంతగానో నన్ను బాధిస్తుంది, ఈ శోధన ఎంతగానో నన్ను బాధిస్తుంది, లేకపోతే ఇదిగో ఈ మనుషులు, ఈ శత్రువులు ఎంతగానో నన్ను బాధ పెడుతున్నారయ్యా, నేనేం చేయనయ్యా, నాకు సహాయం చేయి ప్రభా, నాకు విడుదలైన ఆయన, నా పరిస్థితిని మార్చయ్యా అని నేను ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే పరిస్థితులన్నీ కూడా దేవుడే మార్చేస్తాడండి. శత్రువులు కూడా దేవుడు మార్చేస్తాడండి. మనుషులు కూడా దేవుడు మార్చేస్తాడండి. అద్భుతమైన కార్యాలు మనం చూస్తామండి. కేవలం మన ప్రార్థన. ఈ రోజున ఏంటంటే చాలా మంది ప్రార్థన చేయరు కానీ బాధపడిపోతూ ఉంటాం. అయ్యో నాకు ఈ కష్టం వచ్చిందే అని బాధపడతాం. లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంటూ ఉంటాం, వాళ్ళు ఎలా అన్నారు నన్ను, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు నాకు ఇది చేశారు, అది చేశారు, నా కొరకు అక్కడ ఎలా చెప్తున్నారు, ఇక్కడ ఎలా చెప్తున్నారు అని మన మనుషుల దగ్గరికి వెళ్ళి మనం బాధ పంచుకుంటూ ఉంటాం. ప్రయోజనం లేదండి. మనుషులు నీకేమీ చేయలేరు, మనుషులు నీ కష్టాన్ని తీయలేరు, నీ బాధను తీర్చలేరు. మనం ఎలుగెత్తి ప్రార్థించేయాలి, ఎలుగెత్తి. అప్పుడు దేవుడు చూడండి, ఆయన అంటున్నాడు కదా దేవుని వాక్యములో, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. ఉత్తరం అంటే సమాధానము, జవాబు. నువ్వు ఏది అడిగావో ఆ ప్రశ్నకి జవాబు, నువ్వు ఏది చెప్పుకున్నావో ఆ కష్టానికి పరిష్కారము, నువ్వు ఏ బాధించబడుతున్నావో ఆ వ్యాధికి విరుగుడు దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నుండి. ఆయన పరిశుద్ధ పర్వతం అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క పరలోక రాజ్యము. అక్కడి నుండి వస్తుందంట నీకు సమాధానం. పరలోకం నుండి వస్తుంది నీకు ఉత్తరము, పరలోకం నుండి వస్తుంది నీకు స్వస్థత, పరలోకం నుండి వస్తుంది నీకు సమాధానము. అక్కడి నుంచి వస్తే ఎవరైనా ఆపగలుగుతారా? ఏమండి? మనుషులు దేవుని దగ్గర నుంచి వచ్చేదాన్ని మనుషులు ఎవరు అడ్డు రాలేరు, ఆపలేరు. దేవునికి విరోధంగా ఎవరు నిలబడగలుగుతారు? ఏమండి? దేవుడు అండి ఆయన. దేవుడికి విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. దేవునికి విరోధముగా ఏ ఆజ్ఞ వర్ధిల్లదు. దేవుడికి విరోధముగా ఏ శాస్త్రము వర్ధిల్లదు. దేవుడికి విరోధముగా లేచిన కేకలు కూడా వర్ధిల్లవు. ఏమైపోతాయి? అణిగిపోతాయి, అణిచివేయబడతాయి. హల్లెలూయా. అణిచివేయబడతాయి. దేవుడు విజయం పొందుకుంటాడు. దేవుడి మీద పోరాడుతున్నారు చాలా మంది, తెలియక దేవుడి మీద దెబ్బలాడుతున్నారు, దేవుడికి తిరుగుబాటు చేస్తున్నారు. ఏమండి? వాళ్ళు గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని ముందు మనం ఎంత, ఈ సృష్టికర్త ముందు మనం నిలబడితే అసలు మనము మట్టితో కూడా పోల్చలేము, ధూళితో కూడా మనం పోల్చలేము. పురుగు వంటి వారు అంటాడు యాకోబు. అటువంటి మనము ఈ రోజు మనుషులకి అర్థం కావట్లేదు. ఏమండి? అందుకనే పిలాతు భార్య అంటది, యేసుప్రభుని ఆ ప్రజలందరూ సిలువేయండి సిలువేయండి అని కేకలేస్తూ ఉంటే ఆ పిలాతు ఒక్కసారి తీర్పిస్తే సిలువేసేస్తారు. తన భార్య పిలిపించి అంటది, ఇదిగో ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు, యేసుప్రభు జోలికి వెళ్ళొద్దు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు, మనము దోషం తెచ్చుకుంటాం, శాపం తెచ్చుకుంటాం. తన భార్య మాట్లాడినాడు. వచ్చి ప్రజల మధ్యకు వచ్చి ఆయన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని చేతులు కడుక్కొని, నాకు ఏ సంబంధం లేదు, ఈ యేసు ప్రభు మీద నేను ఏమీ శిక్ష విధించను, ఈ నీతిమంతుడి మీద ఒకవేళ మీరు ఏది పలుకుతున్నారో ఆ దోషము నా మీదకి, నా పిల్లల మీదకి రాదు అని చేతులు కడిగేసుకున్నాడు. చాలా మంది తెలియక దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చాలా మందికి తెలియక దేవునికి విరోధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది చాలా ఘోరమైనటువంటి పాపం అండి, చాలా ఘోరమైనటువంటి దోషం అండి. అది గ్రహించింది పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఈ రోజున దేవుడి గ్రహింపు అనేకులకు ఇచ్చును గాక. హల్లెలూయా.